హాయ్ అండి. జొన్న రొట్టెలు డైటింగ్ చేసేవారికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగుంటాయి. ముందుగా జొన్న పిండి తీసుకోవాలి. రొట్టెల బండ మీద వేసుకొని రౌండ్గా చేసుకొని వాటర్ వేసుకోవాలి. ముద్దలా కలుపుకోవాలి. 4 రొట్టెలకు ఒకేసారి జొన్న పిండిని కలిపి పెట్టుకోవాలి. పిండి ముద్దను పక్కన పెట్టి కొద్దిగా తీసుకోవాలి. 50 గ్రామ్ ముద్ద తీసుకున్నాను. వాటిని నీళ్ళు వేసి బాగా సాఫ్ట్ చేసుకోవాలి. ఈ మాదిరిగా సాఫ్ట్ చేస్తేనే రోటీ బాగా పొంగుతుంది. రొట్టెలు తింటే హెల్త్కి చాలా మంచిది. పాతకాలంలో ఎక్కువగా ఇవే యూజ్ చేసేవారు. జొన్న రొట్టెలు రానివారు ట్రై చేయండి. జొన్న రొట్టెలు వచ్చిన వారు స్కిప్ చేయండి. 1 మినిట్ సాఫ్ట్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ పొడి పిండి చల్లుకోవాలి. రోల్ చేసిన జొన్న పిండిని వేసి పైన కూడా 1 టీ స్పూన్ చల్లుకోవాలి. నెమ్మదిగా ఒత్తుతూ పక్కకు తిప్పుకుంటూ ఉండాలి. రొట్టెను పక్కకు తిప్పుతూ ఒత్తుకుంటూ ఒక చిన్న ప్లేట్ అంతా రౌండ్గా చేసుకోవాలి. గ్యాస్ మీద ఒక రోటీ తవా పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. పెన్నం బాగా వేడిగా ఉండాలి. రోటీ నెమ్మదిగా చేతిలోకి వేసుకోవాలి. రొట్టె పై భాగము పెన్నం మీద కింది వైపు పడేటట్టు చూసుకోవాలి. రొట్టె వేసిన 30 సెకండ్కు నీళ్లు చిలకరించుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళలో అద్ది తిప్పాలి. పెన్నం మీద రొట్టె కాలేలోపు ఇంకా కొద్దిగా పిండి తీసుకొని సాఫ్ట్ చేసుకొని ముద్ద చేసుకోవాలి. నీళ్ళు చిలకరించిన 30 సెకండ్కు తిప్పుకోవాలి. కింది వైపు కూడా 1 మినిట్ కాలాలి. రోటీ కింది వైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే రోటీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జొన్న పిండి ఫ్రెష్గా ఉంటే రొట్టెలు బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవారు కొద్దిగా పిండి తీసుకొని చేసుకోవాలి. జొన్న పిండిని సాఫ్ట్గా చేసుకొని ముద్ద చేసుకోవాలి. పొడి పిండి చల్లుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ పక్కకు తిప్పుకుంటూ ఉండాలి. రొట్టె పిండి క్రాక్ వచ్చినప్పుడు అక్కడనే కలుపుకోవాలి. రొట్టె పిండి రెడీ అయింది. నెమ్మదిగా చేతిలోకి తీసుకొని పెన్నం మీద వేయాలి. పెన్నం వేడిగా ఉండాలి. నీళ్లు చిలకరించుకోవాలి. తర్వాత చేతితో నీళ్లు స్ప్రెడ్ చేయాలి. 30 సెకండ్ కాలిన తర్వాత అంచులను 30 సెకండ్ తర్వాత అంచులను ఇలా లూజ్ చేసుకోవాలి. తిప్పివేయాలి. రొట్టె పెన్నానికి అంటుకుంటే ఇంకా కాలేదని అర్థం. రొట్టె ఎక్కువగా మాడిపోతుంటే గ్యాస్ సిమ్ లోలో పెట్టుకోవాలి. ఒకవైపు అయి ఒకవైపు కాకుంటే అంచులను రొట్టె మధ్యన వేసుకోవాలి. రొట్టె కాగాక తిప్పుకోవాలి. అన్ని రొట్టెలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే 6-7 రొట్టెలు చేస్తున్నాను. అన్నీ ఇలాగే చేసుకోవాలి.
రొట్టెలు ఇట్లా డబ్బలు రాకున్నా కానీ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. అన్ని రోటీస్ రెడీ అయ్యాయి. నాకు చాలా బాగా వచ్చాయి. జొన్న రొట్టెలు సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. దీనిలోకి కాంబినేషన్ పల్లీ చట్నీ, క్యాబేజీ కర్రీ, చికెన్ కర్రీ, బీన్స్ కర్రీ, కాకరకాయలు, తోటకూర, ఆమ్లెట్ అన్ని కాంబినేషన్ చాలా బాగుంటాయి.